హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరికీ తెలుసు, ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కదా, మనకి సమ్మర్ సీజను. సమ్మర్లో మనం ఈజీగా ఇంట్లో తయారు చేసుకునే మార్నింగ్ రాగి జావా, తర్వాత రాగి జావతో పాటు రాగి జావని దేంతో తీసుకుంటే మనకి బాడీకి కూలింగ్, చలువ చేస్తుంది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఎండలు ఎక్కువవుతున్నాయి కదండి. మామూలుగా సమ్మర్లో సీజన్లో స్టార్టింగ్లోనే మనకి ఇలా మొక్కలు అన్నీ కూడా డ్రై అయిపోతున్నాయి. ఈ సంవత్సరం ఎండలు అవి ఎక్కువ ఉన్నాయంటున్నారు. కాబట్టి ఎక్కువ మొక్కలకి కావలసిన ప్రొటెక్షన్ అవి అయితే తీసుకోండి. ప్రొటెక్షన్ అంటే ఏం లేదండి, మనం వాటర్ పోసిన దాంతోపాటు డైలీ అందులో ఏదైనా ఒక వాటర్ బాటిల్ కొంచెం హోల్ పెట్టేసి ప్రతి పాట్లో కూడా వేసామంటే మాయిశ్చరైజ్డ్గా ఉంటుందన్నమాట. తర్వాత నా పూజ అన్నీ అయిపోయిన తర్వాత సాటర్డే రోజు వ్లాగ్ అనమాట ఇది. ఎక్కువగా నేను సాటర్డే ఏంటంటే సింపుల్గా ఇంట్లో ఉండే పువ్వులు అవన్నీ పెట్టేసుకొని పూజ అవి చేసుకొని టెంపుల్కి వెళ్తుంటాను ఎవ్రీ సాటర్డే కూడా. తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు వచ్చేసి రాగి జావ చేస్తున్నాను. రాగి జావ హెల్త్కి చాలా మంచిదండి. మనకి ఇందులో ఐరన్ ఉంటుంది, తర్వాత ఫైబర్ ఉంటుంది, హెల్త్కి కాల్షియం ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. ప్రతిరోజు కూడా ఈ రాగి జావని మనం ఇలా అంబలిలాగా తయారు చేసుకొని ఎలా తీసుకోవాలి అనేది కూడా చూపిస్తాను నేను. ఫస్ట్ మనం వాటర్ బాయిల్ చేసేసుకొని 1 గ్లాస్ రాగి పిండికి 3 గ్లాసుల వాటర్ పోసుకోండి. వాటర్ బాయిల్ అయ్యాక కొంచెం సాల్ట్ కానీ, రాక్ సాల్ట్ కానీ అంటే కల్లుప్పు కానీ వేసుకొని అవి కరిగాక రాగి పిండిని చల్లటి నీటితోటి ఏదైనా ఒక వెడల్పాటి గిన్నెలో వేసి బబుల్స్ లేకుండా అంటే ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఈలోపు మనకి వాటర్ అయితే బాయిల్ అయిపోతుంటాయి. ఈలోపు చిన్న టిప్ అండి, మనకి అక్కడే ఉంటాం పొయ్యి దగ్గరే, కానీ పాల కుక్కర్ అవి పెట్టినప్పుడు ఇలా పాలు పొంగిపోతుంటాయి అన్నమాట. అలాంటప్పుడు మనం కింద ఏదైనా అట్ల పెనం ఉంటుంది కదా పాతది, ఇలా పెట్టేసుకున్నామంటే అంటే వాడని అట్ల పెనాలు అవి ఉంటాయి కదా, అవి పారేసుకోకుండా చపాతీలు కాల్చుకోవచ్చు. ఇలాంటివి మనకి వాటి కింద పెట్టుకున్నామంటే ఈ విధంగా పొంగిపోయినవి కిందంతా పొయ్యి కింద మెస్సీ అవ్వకుండా ఎప్పుడైనా పొరపాటున పొంగితే అలా పడిపోతుంటాయి అన్నమాట. ఈలోపు రాగి జావ అయితే వాటర్ బాయిల్ అయినాయండి. ఇలా మొత్తం కలిపేసుకొని కొంచెం గిన్నెకి అది పట్టి ఉంటుంది కదా, అది కూడా తొలిపి పోసేసుకొని ఒక్క 5 మినిట్స్ కూడా ఉండదండి, ఒక 3.5 మినిట్లోనే ఆల్రెడీ వాటర్ బాయిల్ అయి ఉన్నాయి కాబట్టి చక్కగా ఇలా చూసారు కదా నీట్గా మొత్తం అయితే దగ్గరకు వచ్చేస్తుందన్నమాట. ఆ ఉండలు అవి లేకుండా ఉండాలంటే మనం మంట తగ్గించేసి ఆ పిండిని కలుపుకోవాలి. మీరు ఈ స్టేజ్లోనే సాల్ట్ అది ఎక్కువ అక్కర్లేదండి, కొంచెం వేసుకోండి. మీరు మజ్జిగ చిలికేటప్పుడు మజ్జిగలో కలిపి యాడ్ చేసుకొని తాగుతారు, లేదు అంటే అంబల్లో కూడా మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నా కూడా తగ్గితే మనకి సరిపోతుందన్నమాట. ఎక్కువ సాల్ట్ కూడా తినద్దండి మనం, ఎందుకంటే ఎక్కువ ఎండాకాలం సాల్ట్, ఆయిల్ ఇవి ఎక్కువ తీసుకుంటే దాహం వేస్తూ ఉంటుందన్నమాట. ఎక్కువగా మీరు బార్లీ వాటర్ కానీ, మజ్జిగ పౌడర్ అండి ఇది నా దగ్గర స్టోర్ పెట్టేసుకుంటాను తయారు చేసి. అది ఎలా తయారు చేయాలో నెక్స్ట్ ఈసారి తయారు చేసేప్పుడు చూపిస్తాను. ఇందులో కొంచెం పెరుగు తీసుకొని అందులో తగినంత సాల్ట్ వేసేసుకొని ఇలా మజ్జిగ కవం ఉంటుంది కదా, ఈ మజ్జిగ కవంతో ఇలా చిలుక్కోవాలన్నమాట. ఇది వచ్చేసి మజ్జిగ చూపిస్తున్నాను. ఎండాకాలం మనకి పల్చగా మజ్జిగ చేసి పెట్టుకుంటే బాడీకి చాలా మంచిది. ఇందులో నిమ్మకాయ ఒకటి పిండుకుంటానండి, ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకొని సాల్ట్ వేసేసుకొని మనం ఈ మజ్జిగ పౌడర్ ఉంది కదా, ఇందులో జీలకర్ర, ధనియాలు ఇవన్నీ ఫ్రై చేసి చేసిన పౌడర్ అనమాట. ఇలా పిండేసేసుకుంటే ఏవైనా కొంచెం సీడ్స్ ఉంచితే మనం స్ట్రైనర్లో వేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని ఒక దబర్లో అలా పోసి పెట్టుకున్నామంటే, లేదా మట్టి కుండలో చక్కగా మనం రోజంతా కూడా అప్పుడప్పుడు తాగుతూ ఉంటే దాహం అనేది ఎండాకాలం దాహం వేయకుండా ఉంటుంది, బాడీ హీట్ చేయకుండా కూడా ఉంటుందండి. మార్నింగే నేను మజ్జిగ ఇలా ఒక దబరికి చేసుకుంటాను. రాగి జావ నాకు కావలసిన క్వాంటిటీ అయితే చేసి పెట్టుకుంటాను. దాంట్లో మజ్జిగ యాడ్ చేసుకొని తాగటం, లేదా ఉత్త వాటర్ కూడా యాడ్ చేసుకొని అంబల్లాగా తాగొచ్చు. ఇలా పెరుగునైతే చిలుక్కొని రాగి జావ తయారు చేయడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను.
బీపీ అది ఉన్నవాళ్ళు సాల్ట్ స్కిప్ చేసేసుకోండి. అంటే వేసుకోవద్దు. నార్మల్‌గా ఉత్త వాటర్ వేసుకొని తాగండి. తర్వాత మజ్జిగతో పాటు తీసుకోవచ్చు ఈ రాగి జావని. ఈ విధంగా పెరుగు చిలుక్కున్నాం కదా! అందులో మీరు తగినంత రాగి జావ అంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి, తక్కువైనా. అవి వేసుకున్న తర్వాత కొంచెం అలా మజ్జిగతో మళ్ళీ మెల్ట్ చేసేసుకొని, తర్వాత మీరు గ్లాస్ నిండా వాటర్ పోసేసుకొని తాగొచ్చు. లేదు అంటే ఓన్లీ రాగి జావను కూడా ఉత్త వాటర్‌లో అంబలిలాగా తీసుకోవచ్చండి. రాగులు అంటేనే ఎముకల పుష్టికి, దృఢత్వానికి చాలా మంచిదనమాట. బోన్స్‌కి కాల్షియం ఎక్కువ ఉంటుందనమాట రాగుల్లో. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మీరు డైరెక్ట్‌గా తాగేయొచ్చు. ఇది బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు కానీ, లేదా మనం లంచ్ చేసిన తర్వాత ఆఫ్టర్‌నూన్ టైంలో, మధ్యాహ్నం టైంలో ఉంటది కదా! ఆ టైంలో కానీ, ఈవినింగ్ టైంలో కానీ, డేలో మనం ఎప్పుడైనా సరే ఈ రాగి జావని సమ్మర్ సీజన్‌లో, వింటర్ సీజన్‌లో ఎప్పుడైనా తీసుకోవచ్చండి. సమ్మర్‌లో ఎక్కువగా మనకి రాగులు చలువ కూడా చేస్తాయన్నమాట. కొంతమంది బాడీకి సూట్ అవ్వవనమాట. మోషన్స్ అవ్వటం అలా ఉంటుంది. అలాంటి వాళ్ళు రాగి పిండి ఇలా జావ చేసుకున్నప్పుడు నైట్ టైమే చేసుకొని వాటర్‌లో ముద్దలాగా చేసి నానబెట్టుకోండి. మార్నింగే తీసుకోండి. అలాంటప్పుడు మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదనమాట. అంటే పడని వాళ్ళు అప్పటికప్పుడు ఇన్‌స్టెంట్‌గా కాకుండా ముందు రోజు నైట్ ఉడకపెట్టేసి చల్ల నీటిలో వేసుకోండి. అలాంటప్పుడు బాడీ అనేది ఇంకా కూల్‌గా ఉంటుంది. ఇలా ఒక్క రోజుకి కావాల్సినవి మార్నింగే ఇలాగ రాగి జావ, మజ్జిగ ఇలా చిలికి పెట్టుకున్నామంటే సమ్మర్ మొత్తం అయితే మన బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా హెల్త్‌ని చక్కగా కాపాడుకోవటానికి చిన్న చిన్న టిప్స్ హెల్తీ అండ్ తక్కువ బడ్జెట్‌లో కూడా అయిపోతాయండి. మనకి రాగులు ఎక్కువ కాస్ట్ కూడా ఉండవు. మీరు రాగులు తీసుకొచ్చుకొని కడిగి, నానపెట్టి మరపట్టించుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు ప్యాకెట్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి మార్కెట్‌లో. అవైనా తీసుకొచ్చుకోవచ్చనమాట. ఇలా మీరు తక్కువ రేట్లోనే దొరుకుతాయి కాబట్టి రాగులు, ఆ రాగుల్లో మీరు ఇంకేదైనా జొన్నలు కానీ ఇలాంటివి కొంతమంది ఆహ్, మినుములు ఇలా వేసుకొని సోగి జావ అలా కాచుకుంటారనమాట. ఇంకా హెల్తీ ఐటెమ్స్ అవి వేసుకొని రాగులు, సజ్జలు, జొన్నలు ఇలాగ వేసుకొని మొత్తం పిండి పట్టించుకొని అదంతా అంబలిలాగా కాచుకొని తాగుతారు. దానికంటే ఇది మనకి సమ్మర్ సీజన్‌లో ఈజీగా అయిపోతుంది. తక్కువ బడ్జెట్‌లో కూడా అయిపోతుందనమాట. తర్వాత నేను గ్యాస్ దగ్గర చాలా రోజులయిందండి. 1 ఇయర్ అయిపోయింది పెయింటింగ్. చిన్నంగా అది పోయిందనమాట. రోజు క్లీన్ చేస్తాం కాబట్టి. తర్వాత చాక్ పీస్‌తో అయితే ఫస్ట్ ఇలా గీసుకున్నానండి. ఆ తర్వాత నా దగ్గర ఇయర్ బడ్ ఉందనమాట. మనం ఆహ్, బ్రష్ తోటి అలా వేసినా కూడా బ్రష్ మనమేంటంటే అదివరకి కిరోసిన్ అలా ఉంటాయి కాబట్టి కిరోసిన్‌లో పెట్టుకుంటాం కదా! అలా కిరోసిన్ ఇప్పుడు ఈ రోజుల్లో దొరకట్లేదు కాబట్టి మీరు బ్రష్ వాడిన తర్వాత పెయింట్ బ్రష్‌ని టిష్యూ పేపర్‌లో మామూలుగా చుట్టేసి ర్యాప్ చేసి ఫ్రిడ్జ్‌లో డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టామంటే అది గట్టి పడకుండా ఉంటుందనమాట. నేనైతే ఇయర్ బడ్ స్మూత్‌గా ఉంటుందనేసి ఇయర్ బడ్ తోటే వేసేసానండి ఈ పెయింటింగ్ మొత్తం. తర్వాత క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. ఈ క్యాప్సికమ్ కర్రీ హెల్త్‌కి చాలా మంచిదండి. క్యాప్సికమ్‌లో సి విటమిన్ ఉంటుంది. మనం ఈ క్యాప్సికమ్‌ని ఎక్కువగా రోల్స్‌లో, ఫ్రైడ్ రైస్‌లో, మంచూరియా ఇలాంటి వాటిలో వేస్తాం కదా! బట్ ఇలా మీరు కర్రీ చేసుకొని చూడండి, చాలా బావుంటుంది. ఇది రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, లేదా మనకి రైస్‌లోకి ఫ్రైడ్ రైస్‌లోకి బిర్యానీ జీరా రైస్ అంటారు కదా! అలాంటి రైస్‌లో కూడా చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్‌లో పోపు దినుసులు వేసి సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. చిన్న మంట మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక టమాటా పేస్ట్ ప్యూరీ వేసేసుకొని దీనికి ఎక్కువగా ఒక కప్పు ఫుల్ కప్పు టమాటా ప్యూరీ పడుతుందండి. అవి ప్యూరీ దగ్గరకొచ్చాక క్యాప్సికమ్ వేసేసి అవి ఉడుకుతూ ఉంది. నేను ఉసిరికాయ మందారం నూనె అని చెప్పాను కదా! నాకు కొన్ని మందారం పూలు దొరికాయండి. ఒక 4, 5 అవి కూడా వేసేసి కాచుకుందాంలే అనేసి ఇలా పెట్టేసేసి ఆల్రెడీ అది ఉసిరికాయలు కొంచెం నాకు పచ్చిగా అనిపించాయన్నమాట. మళ్ళీ బాయిల్ చేసేసుకుందామనేసి మళ్ళీ ఒకసారి బాయిల్ చేస్తే చూడండి ఎంత ఆ వైట్ కలర్ అంతా పోయిందనుకోండి, అప్పుడు అందులో పచ్చితనం పోయి డ్రై అయిపోయినట్లనమాట. మనం వేసిన మందార పూలు కానీ, ఏవైనా కూడా
అవి కాగినాయి అని మనం తెలుసుకోవాలంటే ఆ నురుగంతా పోయి నార్మల్ ఆయిల్ లాగా వస్తుందన్నమాట. ఆ స్టేజ్లో మనం ఫిల్టర్ చేసుకొని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకున్నారంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్ అప్లై చేసేసుకుంటే మనకి హెయిర్‌కి సి విటమిన్ వస్తుంది. ఉసిరికాయలు వాట్లి వల్ల. మందార ఆకులు ఏంటంటే మందార పూలు, మందార ఆకులు జుట్టుని బ్లాక్ కలర్‌గా చేస్తానికి యూజ్ అవుతాయన్నమాట. అందువలన ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆయిల్ వీకెండ్స్‌లో కానీ, వీక్లీ 2 టైమ్స్‌లో అయినా సరే అప్లై చేసుకున్నారంటే మన హెయిర్‌కి అనేది గ్రోతింగ్ బావుంటుంది. హెయిర్ షైనింగ్‌గా ఉంటుంది. తొందరగా తెల్లబడిపోకుండా కూడా హెయిర్ అయితే మనకి గ్రే హెయిర్ అది రావటం అయితే కొంచెం లేట్‌గా స్టార్ట్ అవుతుంది. ఉన్న హెయిర్‌ని అయితే మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు అనమాట. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇది ఇన్ఫర్మేషన్‌గా అనిపిస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఎ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.